హలో దోస్తులు, అవికా వైన్స్ ప్రేక్షక అభిమానులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్ లో వస్తాయి. దోస్తులు, మీకు ఒక విషయం చెప్పాలి దోస్తులు. అందరికీ హ్యాపీ మండే. మనం అందరం ఫుల్ ఎనర్జీ తోటి ఈ వారాన్ని ప్రారంభిద్దాం. సండే వరకు అసలు రెస్ట్ అనేది లేకుండా కష్టపడుతూనే ఉందాం దోస్తులు. అయితే దోస్తులు, మనం అందరం గుడికి పోతాం కదా దోస్తులు. ఏ గుడికైనా, దగ్గరలోని గుడికైనా, దూరమైనా, పెద్ద పెద్ద గుడిలకైనా, చిన్న గుడిలకైనా వెళ్తే అక్కడ మనం హుండీలో డబ్బులు వేస్తాం కదా. అయితే దోస్తులు, ఆ డబ్బులు ఇప్పటి నుంచి హుండీలో వేయకండి దోస్తులు. అయ్యగారు ఉంటే అయ్యగారికి ఇచ్చేయండి. మనం ఆ పూజారికి ఇచ్చే డబ్బుని దక్షిణ అంటారు దోస్తులు. అది కొన్ని ఏళ్ల నుంచి మన ఆచారం. అయితే పూజారికి కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా దోస్తులు. పిల్లల్ని చదివించుకోవాలి, ఇంట్లో అన్ని తెచ్చుకోవాలి. మనలాగానే సేమ్ అది వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. వాళ్ళ పిల్లలకు కానీ, వాళ్ళ ఫ్యామిలీకి కానీ, దేనికైనా. చాలా గుళ్ళల్లో పూజారికి జీతం 3,000 నుంచి 8,000 వరకు ఉంటుంది. అంతే. మనం ఇచ్చే దక్షిణ వాళ్ళకి ఎంతో సహాయపడుతుంది దోస్తులు. ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు రోజు ప్రొద్దున 4 గంటలకే లేస్తారు. ఆదివారం ఉండదు, సోమవారం ఉండదు. అంత ప్రొద్దున లేచి తలస్నానం చేసి గుళ్ళోకి వచ్చి సేవలు చేస్తారు. వాళ్ళు గుళ్ళో అన్ని పూజలు చేస్తారు కాబట్టి దోస్తులు, మనకు గుడికి వెళ్తే ప్రశాంతత ఉంటుంది, పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. వాళ్ళు ఆ వేదాలు కానీ, ఆ మంత్రాలు కానీ నేర్చుకునేటప్పుడు కూడా చాలా కష్టం దోస్తులు. ఎంత శ్రద్ధతో, నిష్ఠతో నేర్చుకుంటే కానీ రావు. మరి మనకు గుడికి వెళ్లే ప్రతిసారి ఎంత పాజిటివిటీ కల్పిస్తాడు. వాళ్ళు ఆ మంత్రాలు చదివే ఉచ్చారణతో కూడా దోస్తులు గుడి అంత వైభవంగా కనిపిస్తుంది. ఆలోచించండి దోస్తులు, వాళ్ళకి ఇచ్చే జీతం చాలా తక్కువ. వాళ్ళు మన కోసం ఆ దేవుడికి చేసే సేవ చాలా ఎక్కువ. ప్రొద్దున 4ంటికి లేస్తే పాపం మధ్యాహ్నం వరకు ఏమి తినకుండా ఉంటారు చాలా మంది. మనం అనుకుంటాం కానీ ఆ వృత్తి చాలా కష్టం దోస్తులు. కొందరు అన్ని పూజలు చేపిస్తూ చాలానే సంపాదిస్తారు. మనమైతే ఊరికనే ఇవ్వట్లేదు. వాళ్ళు పూజలు చేస్తేనే ఇస్తున్నాం కదా. కష్టపడుతున్నారు, సంపాదిస్తున్నారు. అది వేరు. నేనైతే ఇప్పటి నుంచి గుడికి వెళ్ళిన ప్రతిసారి డబ్బులు హుండీలో కాకుండా పూజారికి ఇద్దాం అనుకుంటున్నాను దోస్తులు. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ లో తెలియజేయండి. అంత సోది అనుకోకండి దోస్తులు. నాకు మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనిపించినప్పుడల్లా ఇలా షేర్ చేసుకుంటాను. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్ లో పార్ట్ 110 ని తీసుకొచ్చేసాము. మరి మన వీడియోలో ఏముండబోతుందో చూసే ముందు దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. ప్లీజ్ దోస్తులు, వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో పెడుతూ వీడియోని హైప్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దోస్తులు. రాజు, ఎక్కడికి రెడీ అయినావు? ఎక్కడికి ఏందే? ఆఫీస్ కోవద్దా? వద్దు. పిచ్చెక్కిందా నీకేమన్నా? ఆఫీస్ కోవద్దంటావు? ఇంట్లోనే ఉండి చేసుకో. ఏ పోవాలి ఆఫీస్ కి? ఎందుకు రాజు? ఇంట్లో చేసుకోవచ్చు కదా. ఇవాళ మీ పిన్ వస్తుంది. పిన్ వస్తే వచ్చినాక కలుస్తా. ఇంట్లో చేసుకున్నాడు ఎందుకే? నువ్వు పోతే వాళ్ళని టార్చర్ చేస్తారు రాజు. ఏం టార్చర్ చేస్తారే? టిఫిన్లు అన్ని చేసినావు, వంట చేస్తావు, బూటీ హెల్ప్ చేస్తుంది. ఆమె ఇష్టం ఉన్నట్టు అంటది. నన్ను పని మనిషి అంటది. ఆమె అంటే నువ్వు అడన్నా? నీకు అనరాదా? ఏమనాలి? కూర్చోవాడా? ఒక బుక్ పెన్ పట్టుకొని కూర్చో, నేను చెప్తా రాసుకో. చెప్తావా రాజు? తూ, ఏమున్నావే నువ్వు? రాజు పెళ్ళామంటే ఎట్లుండానో తెలుసా? గడిది గుడ్డేం కాదు. నువ్వేమన్నా చేసుకో, ఇంట్లోనే ఉండి వాళ్ళ వచ్చినాక ఓవర్ యాక్షన్ చేస్తుంది మీ పిన్ని. మీ పిన్నిని చూసి మీ అమ్మ, వాళ్ళిద్దరిని చూసి మీ నాన్న. ఏ వంట చేసాడు వారేసి చక్కగా లోపలికి పోయి వండుకో, తలుపులు వేసుకొని. ఇవన్నిట్లో నన్ను ఇన్వాల్వ్ చేసినావు అంటే కుదరదే చెప్తున్నా. వాటికి నాకు సంబంధమే లేదు. నువ్వు మేనేజ్ చేసుకో. మేనేజ్ చేసుకో అంటావు, అలానేమన్నా అంటే మళ్ళీ వచ్చి నన్ను తిడతావు. నీకేం చెప్పినా నేను? నువ్వేం చేసినా చూసుకుంటా కూర్చుంటా అని చెప్పినా ఎప్పుడో మాట కూడా ఇచ్చినా కదా. ఏ మాట? ఆ మాట నాకే గుర్తులేదు.
నీకు గుర్తుంటుందా? అరే నేనే చెప్తున్నా కదనే, ఏమన్నా చేసుకో, నేనేం పట్టించుకోను. నేను నచ్చినప్పుడు మంచిగా నవ్వుకుంటే నాకు ఎదురురా, గంతే. ఎప్పుడు ఏడ్చుకుంటా కూసోకు. వాళ్ళ మీద కోపం, వీళ్ళ మీద కోపం నా మీద తీయకు. ఎవరి మీద కోపం వాళ్ళ మీద తీసుకో. మరి నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా? నేను ఎవరికి సపోర్ట్ చేయ. మళ్ళా గదేంది? నేను ఎవరిని ఏమనాలే చెప్పు. నీకు సపోర్ట్ చేస్తే అమ్మ కోపం, అమ్మకు సపోర్ట్ చేస్తే నీ కోపం. నేను ఎవరికి సపోర్ట్ చేయ. ఏమని వేసుకొని కొట్టుకొని సాగుండ్రి. మళ్ళా చూడు ఎట్లా మాట్లాడుతున్నావు. కొట్టుకొని చావండి అంటున్నావు. అట్లా వచ్చింది కాబట్టి చెప్తున్నానే. నేను ఓన్నే. పాపం నేను ఎక్కడ వరకు చేసినా, ఎంత చేసినా, ఏం చేయకపోయినా ఏమనరు. గట్లా అని ఇంట్లోనే ఉంటే ఎట్లుంటుంది చెప్పు. అసలే బంటి వాళ్ళ నుంచి రాడు. ఆడ సురేష్ బావకి ఫుల్ వర్క్ అవుతుంది. ఏదో పోతే కొంచెంలో కొంచెమన్నా హెల్ప్ చేయొచ్చు. మా తమ్ముని కూడా పట్టుకొని పో మరి. వాడింట్లో టైం పాస్ చేస్తున్నాడు. ఏమైనా సీతను పట్టుకొని. తీసుకుపోతానే. మేము ముగ్గురం పోతున్నాం, శరత్ అన్న, నేను, రాము. వాళ్ళు హనీమూన్ నుంచి వచ్చేదాకా ముగ్గురం ఖచ్చితంగా ఆఫీస్లో ఉంటాం. పాపం సురేష్ బాబా మాకు ఇంత చేసిండే. ఇట్లా సపోర్ట్ గా నన్న ఉండాలి. ఆ వర్క్ మాకు వచ్చినా రాకున్నా. నేర్చుకోవచ్చు కదా మరి. నువ్వు కూడా ఎప్పుడు గిదే పట్టుకొని కూర్చుంటావు. నాకు వచ్చింది నేను చేసుకుంటానా. నీకేమైతే మధ్యలో. నువ్వు కూడా అలా లెక్క బాగా సంపాదించవచ్చు కదా. అబ్బాబ్బాబ్బా, ఏమన్నా బిల్డప్ ఇస్తారా మీ ఆడవాళ్ళు. అందరి సంగతి ఏమో గాని, ఏ నాకు డబ్బులు ఏం అవసరం లేదు రాజు, నువ్వు అంటే చాలు అంటది. ఇప్పుడు చూడు వాళ్ళ లెక్క సంపాదించన్నట. అడుగుతే ఏమైంది? వాళ్ళందరూ అంతంత సంపాదిస్తున్నారు. నువ్వు కూడా సంపాదిస్తే నేను కూడా గట్లనే ఉంటా కదా, హాయిగా వాళ్ళలాగా అనిపిస్తుంది. దాంట్లో తప్పేముంది? మీరేం చేయరే, మీరేం చేయరు కానీ మేము మాత్రం అన్ని వేయాలి. రానులను కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టాలి ఇంట్లో. ఇంకా మీదకి వెళ్ళి మేము ఇంట్లో పని ఏం చెయ్యం, మొత్తం మీరే చేసుకుంటారని మాకు డబ్బులు. నేను వెళ్తున్నా. పో. నేను చెప్పింది ఒక్కటి కూడా వినడు. ఇప్పటిదాకా నేను చెప్పింది ఏమిన్నావే రాక్షసి. మంచిది పో. 15 రోజులు ఆనే ఉండు ఆఫీస్ లో. తినుకుంటూ అక్కడనే వండుకో. ఇంటికి రాకు. సరే, ఇంకెవరినైనా ఉండమంటా ఆఫీస్లో? వాళ్ళు ఉంటా అంటే నేను కూడా ఉంటా. ఎవరిని ఉండమంటావు? అమ్మాయిలా అబ్బాయిలా? ఎవరైనా ఉండొచ్చు. ఆఫీస్ అంటే అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు. రాజు, చక్కగా ఆఫీస్ రాగానే ఇంటికి వచ్చాయి. వినిపిస్తుందా? పంది మొక్కపోడు. వినిపించినట్టే చేస్తాడు. కావాలని ఇట్లా మాట్లాడుతున్నాడు, నాకు తెలుసు. రానమ్మా, అన్ని పనులు అయిపోయినాయి. ఉల్లిగడ్డలు, మసాలాలు అన్ని నూరు పెట్టిన. నేను గొడిసేపు పోయిగా నా సరితమ్మ వాళ్ళ ఇంట్లో వండుకుంటా. అబ్బా బూటి, నువ్వు కూడా వెళ్ళిపోతావా? ఇప్పుడే కాదమ్మా, గమ వచ్చినాక గమని చూసిపోతా. చూసినాక పోతావా? ఆమె వచ్చాక ఇన్నే ఉంటా. ఆమె రాగానే చూసి పలకరిచ్చిపోతా. ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చెయ్యి. అన్ని రెడీ పెట్టినా అంటున్నావు కదా, ఏం అవసరం ఉండద్ది. సాయంత్రం వరకు రా. ఏమన్నా ఉంటే తినిపోయావు. నాకేడుంచుతావమ్మా నీ అత్త? తినని ఇక సరితమ్మ వాళ్ళ ఇంట్లో మాదింట. ఈ ఆడ ఈడ ఎక్కనే అవుతుంది నాకు. ఎప్పుడన్నా అమ్మకి ఇంత పని కాకపోతే ఇక్కడికి వచ్చి తింటా. సరితమ్మ ఎప్పుడు నాకు ఏది పెట్టినా నానమ్మని ఇబ్బంది పెట్టకు, ఇక్కడనే తినని చెప్తుంది. దాని ముఖం అది మధ్య పనులు బాగా నేర్చుతున్నది. వంటలు కూడా బాగా చేస్తున్నది. చేసుకోవాలమ్మా, ఏం కాదు. అన్ని పనులు చేసుకుంటూనే మంచిగా అవుతారు బలంగా. ఇంతకు ముందు వాళ్ళు ఎట్లుండేటోళ్ళు, ఇప్పటి వాళ్ళు ఎట్లున్నారు? పనులు ఏం చేయకపోతే అంత సంగతులు. రాని, వీళ్ళు ఇంకా రాలేదా? రాలేదా ఆంటీ? చాలా సేపు అవుతుంది. నిన్ను బ్రేక్ఫాస్ట్ అంతా రెడీ చేసి పెట్టమన్నారు. లంచ్ టైం అవుతుంది, ఇంకా రాలేదా? ఇంకా రాలేదు. మీకు ఆకలేస్తుందా? నాకేం లేదు, టిఫిన్ తిన్నాను కదా. నువ్వైతే టిఫిన్ తిన్నావా లేదా? చిన్నారికి ఫీడింగ్ ఇవ్వాలి. తిన్నాను ఆంటీ. ఓ రానమ్మా, నిన్న ఒకటి అడుగుతే ఏమనుకోకు. అడుగు బూటి. మా బేబీ మేడం ని నువ్వు చిన్నత్త అంటే ఏంది? ఊకే ఆంటీ ఆంటీ అంటావు పాపం. గమేమి అందరి ప్రేమ కోసమే కదా గిడికి వచ్చింది. ఆంటీ అని పిలుస్తావు. మీకు అట్లా పిలిస్తే నచ్చుతుందా ఆంటీ? నాకు ఎలా పిలిచినా మీ ప్రేమనే తీసుకుంటాను. ఆ పేరులో ఏముంటుంది? అంటే మీ అమెరికాలో ఆంటీ అంకుల్ అని అంటారు కదా, అందుకే అలా పిలుస్తాను. మిమ్మల్ని చిన్నత్తయ్య అని పిలవచ్చా? నాకు అలా పిలిస్తేనే ఇష్టం రాని. మరెందుకు ఇంతకు ముందు చెప్పలేదు? నువ్వేమనుకుంటావో అని చెప్పలేదు. చిన్నత్త అని పిలువనా? పిలువు, బాగుంది చిన్నత్త. రాజుకి కూడా చెప్పాను బేబమ్మ
కూర్చో చిన్నత్త, వాళ్ళు వస్తారు ఇక. లేకపోతే ఒకసారి మావయ్యకి ఫోన్ చేయండి. వాడు అసలు ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు. అను అయితే ఫోన్ ఎత్తట్లేదు. పోసి ఏమో ఫోన్ ఇక్కడే ఉందట. గోసి ఫోన్ ఎత్తింది. ఇంకెవరికి చేయను? ఆమె నంబర్ ఉందా నీ దగ్గర? అను వాళ్ళ సిస్టర్ది ఉంది, కానీ అమ్మ మరి ఆమె కూడా చిన్నత్తనే అవుతుంది. రెండు చిన్నత్తలు ఎట్లా మేనేజ్ చేస్తావో, ఎవరినేమని పిలుస్తావో. ఆమెను ఆస్ట్రేలియా అత్త అని పిలుస్తా. నేను కూడా ఆస్ట్రేలియా అమ్మ అని పిలవన్నా మరి? పిలువు. ఆమె అసలు ఇక్కడికి ఎందుకు వస్తుంది? అప్పుడప్పుడు మా అత్తమ్మని, అదే వాళ్ళ అక్కని కలవడానికి వస్తుంది. ఆమె మనతో ఫ్రెండ్లీగానే ఉంటుందా, గొడవ పెట్టుకుంటుందా? చూస్తారు కదా చిన్నత్త, వచ్చాక చూడండి. 2 రోజుల్లో మీకు తెలిసిపోతుంది. నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్ ఉన్నది. ఉంటది ఆగు, నీకు చుక్కలు చూపించి విడిచిపెడతారు ఇద్దరు అక్క చెల్లెళ్ళు. అరసీయమ్మ ఇక రోజు అలా చెల్ల చుట్టూ తిరుగుతుంది కావచ్చు. ఆ చెల్లెనేమో రోజు మామయ్య చుట్టూ తిరుగుతుంది. మురళి ఏమో రోజు నా చుట్టూ తిరుగుతాడు. అది ఇంతకు ముందు చిన్నత్త, ఎప్పుడు కాదు. ఇప్పుడేమైంది? ఏమైతుందో నాకు తెలియదు అత్త, మీరు చూస్తారు కదా, చూడండి. అయ్యా అగో ఆశ్చర్యం లేదమ్మా, జరగండి పక్కకు. దీనికి ఏం పుట్టింది? ఎండ దెబ్బ గిట్ట తాకిందేంది? పిసపిస ఎత్తాంది. ఏమైందను? నీ ఆస్ట్రేలియన్ సిస్టర్ రాలేదా ఏంటి? ఏంది? మా చెల్లెని చూడలేరా మీరు? మీ చెల్లెని తీసుకురావడానికి నువ్వు వచ్చావు కదమ్మా, మేమెట్లా చూస్తాం? అంటే ఇది వరకు చూడలే, నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు చూసా కదా అత్తమ్మా. నేనైతే అసలుకే చూడలే. నేను కూడా చూడలే అమ్మా, వెయిట్ చేస్తున్నా ఆమె కోసమే. అదేందో తిరుపతి ప్రసాదమైనట్టు అందరు దానికోసం చూసుడేంది? మరి వీళ్ళు ఎటుపోయినట్టు? రూట్ మిస్ అయిందేంది? రూట్ ఎందుకు మిస్ అవుతారే అవలమొకబ్లానా? రూట్ మ్యాప్ కూడా లేకుండా ఊరంతా తిరుగుతాడాలు కారేసుకొని, బావ మరదండి ఇద్దరు. ఈ అవలమొకబ్బి కార్ ఎవరు అట్ట అయిపోతుంది కదా, సామాన్లన్నీ పట్టుకొని వేసుకుంటూ దిగేసుకుంటూ ఆటోలు వచ్చింది. పాపంగా మా బట్ట చెల్లెను పోసేది కూడా కార్లు ఎక్కించుకురాలేదంటేనేమో ఆటోలు వచ్చింది అది కూడా. అయ్యో రూట్ మర్చిపోయినరమ్మా అన్న. ఎట్లా ఇప్పుడు? రాజుగాడు ఉన్నాడాని? లేడత్తమ్మా, ఆఫీస్ కి పోయిండు. పిన్నత్తందంటే ఆడు సంబరపడతాడు, ఎటు వాడు. నువ్వే పొమ్మన్నావు గాని నాకు తెలుసు, దీని రానుమోక మంగడి పోతే అటు పోయి ఇటు పోయి నా మీద పడతారు ఏందమ్మా. కావాలంటే ఫోన్ చేసి అడగండి, నేను ఎన్నిసార్లు చెప్పినా ఉండమని. బాగా వర్క్ ఉందని వెళ్ళిపోయిండు. మరి ఇప్పుడు ఎట్లన్నా చెల్లెమ్మని తీసుకొచ్చుడు? నా మురళిని ఎక్కడికైనా తీసుకెళ్ళిందా ఏంటి? నా చెల్లెని ఎటు పట్టుకపోయిందా నేను భయపడతా అంటే నీ మురళిని ఎవడు పట్టుకపోతాడే? భలే ఉన్నారమ్మా, పొద్దుగాల ఎప్పుడో తయారైండ్రు పోయిండ్రు, చెల్లెని తీసుకురాకనే వచ్చిండ్రు. ఈ జుట్టు పాడవాడా చిట పెడతాంది ఎండలకు, చెమటలు కారుతాంది నెత్తులకెళ్ళి. ఎవరు వేసుకోమన్నారమ్మ గట్లా? మంచిగా మీదికి జుట్టు కట్టుకుంటారు సిక్కేసుకొని. ఆవులగాళ్ళ కోసం కట్టుకున్నా, అటు వేసి ఇటు వేసి నన్ను ఆటోలో వాడగొట్టిండ్రు. రాని దీని రాని మొక్క మంగడపోతే నా ఆటో అలా సామాన్లు నెట్టేపోవే. ఏంటి అన్న నువ్వు? రాణి ఎలా తెస్తుంది అన్ని సామాన్లు? రాజు కూడా లేడు. తను అసలు చిన్న పిల్ల తల్లి, బాలింత. అలాంటి పనులు చెప్పకు, కడుపు నొస్తుంది. మరి పోయే బక్క మొక్కపుదానా, ఎండకపోయిన మొక్కపుదానా, నువ్వై వెతకపోనాడు. అన్ని చెప్పకపోతే ఎట్లా నేర్చుకుంటుంది, ఎట్లా తెలుసుకుంటారు? డెలివరీ అయినాక ఎన్ని పనులు చేసినా తెలుసా నేను? అందుకే గిట్లున్నా. ఏందమ్మా డెలివరీ అయినాక పనులు చేస్తే మీ అత్త లెక్క అవుతారా? అమ్మో అస్సలు చేయద్దయితే. నేను సపరేట్గా పోయి తానం చేసి చీర చుట్టుకొని వస్తా. డ్రెస్ కూడా ఉంచుకోవా? ఏమైందాను? అవునమ్మా, ఈ డ్రెస్ లో మంచి కొడతాను, ఇవాళ ఉండనివ్వండి. పైనుంచి ఏడు దాకా కింది దాకా నైట్ వారేసుకుంటే ఎట్లా పడైతుంది? ఊపిరి ఆడతలేదు. ఇంకా కిందికెళ్ళి ప్యాంటు మీదకెళ్ళి సున్ని, ఇవన్నీ వేసుకుంటే చేస్తాను నేను దెబ్బకు. మా అనసూయమ్మకు బట్టలు కూడా బరువే. అబ్బాబ్బాబ్బా సిట పెడతాంది. ఇక పెళ్లిళ్లకు నగలు తీయేసుకొని పట్టు చీరలు కట్టుకొని పోతానైతే ఇంటికి రాగానే ఇట్లా ఎల్లలు కలవడ బుద్ధి అవుతుంది. మంచంలో ఏసీ వేసుకొని. ఏసీ వచ్చిందే మొన్న, ఏందో పుట్టుకతోటి ఏసీలోనే అన్నట్టు చేస్తుంది. నాకింత బొర్ర తెరబెట్టాలి. బొర్ర తెరబెడితేనే బయట ఉంటేనే నాకు మంచి ఊపిరి ఆడుతుంది, ప్రశాంతంగా వండొచ్చు. ఇదేంటంత
ఈడోటి చుట్టుడు ఆడోటేసుడు నీకెళ్ళోటేసుడు కిందికెళ్ళోటేసుడు ఏడా పని పట్టలేదు ఇక నీకేం పని ఉన్నదమ్మా ముందైతే ఆ సామాన్లు లోపల పెట్టు ఆ ఆటో ఆయనకే 20 రూపాయలు ఇవ్వదు ఆయననే మోసుకొచ్చి పెట్టిపోతాడు నువ్వేం చేస్తానవి నడు పెట్టుకో గవి నాతోటి కాదమ్మా నాతోటి ఏడైతుంది బోళ్ళు బట్టలు వంటలు అంటే సరే అని చెప్తానా ఇక మిగిలిన పని నాతోటి కాదు చేసేటోళ్ళు మునగరు కానీ అన్ని సూక్తులు చెప్పమంటే చెప్తారు ఇంటికే పోసేటమైంది కనీసం ఆమెనన్నా చెప్తుంది నీ చెల్లి వచ్చిందా మరి కలిసిందా ఏం ముచ్చట జరిగిందని అది సక్కా దాని ఇంటికాడికి వీకింది ఆకలి అవుతుందట వాళ్ళత్త తాగుంది ఆవేశపడకుండి నేను పెచ్చప్ప చేస్తా ఘోరాన్ని దీని రాని మొక్క మంగడిపోతే ఆ ఆటోనికి 20-30 రూపాయలు ఇచ్చి లగేజ్ అంతా లోపల పెట్టి నా బెడ్రూమ్ లో పెట్టిపిస్తా అత్తమ్మా బెడ్రూమ్ లో పెట్టిపిస్తా బాత్రూమ్ లో కూడా పెట్టిపిస్తా రానమ్మ భలే మాట్లాడుతుంది లేకపోతే ఏంది పుట్టి ఈడ కూడా పెట్టద్దు మనం ఏమన్నా తీసుకుంటామని అనుమానం ఆమెకు నేనే చేయనట్ట పనులు కానీ నేను దాన్ని ముట్టద్దట గట్లుంటది మా అత్త కథ ఆయనతో కదా లోపల పెట్టించి పోతేంది బిర్ర బిర్ర ఉరుకుతుంది లోపలికి ఇక అల్ల మొగుడు ఉన్న మరదలు ఎటువైండ్రా అని ఫ్రస్ట్రేషన్ గా వచ్చామ్మా ఎక్కడికి వెళ్ళారు మీరు ఆగండి అత్తమ్మా ఏం లేదు నిజంగా నా బుటి నిజమేనా మా అత్త టెన్షన్ వాడు అయ్యో ముఖం చూస్తేనే కనబడుతుంది కదా అమ్మ అయితే రోజు ఇట్లనే భయపడుకుంటూ ఉండాలి మా అత్తమ్మ అప్పుడు నేను ఇంత కష్టపడ్డా నాకేం అనిపించదు హాయిగా అనిపిస్తుంది తుక్కు ఏం చిడిచిపెట్టాలి మా అత్తను ఆగో బూటి ఎప్పుడు వచ్చినవే నువ్వు ఇప్పుడే వచ్చినమ్మా గోడసేపు గిట్ట ఒరిగిపోతా రాని వల్ల చిన్న అత్త వస్తుంది నిన్న అక్కడనే ఉండమన్నగానే దానికి పనులు చెప్తారు బాగా చేపించి చంపుతారు వాళ్ళు ఇంకా అత్తలేరమ్మా నన్ను ఏందో ఏమన్నది రానమ్మా చెప్దామనుకున్నా మర్చిపోయినా ఏంటది ఏందో చేపలకు ఫ్రై చేయడానికి ఎంత మసాలా ఉంటుంది దాని దగ్గర అదేమన్నది చేపలు చేస్తుందట్నా ఓ చేపలు కోడి మేక 100 రకాలు చెప్పింది వాళ్ళ అత్త వాళ్ళ అత్తను ఒకటి దీన్ని ఒకటి ఏమంటే అయిపోతుంది కదా మొత్తం మీద చేస్తుందా ఏమో అమ్మా నువ్వైతే తొందర ఇయ్యు నన్ను ఇటు నిద్ర పోనిస్తలేరు ఇటు రోజు రెస్ట్ తీసుకుంటావు కదా బూటి ఒక్కరోజు దానికి హెల్ప్ చేస్తేంది నేనేమన్నా అయ్యానా అమ్మా అలా చెల్ల కోసం చూసినా సాపడే కట్టే కన్ను అంటుకున్నది మళ్ళీ ఇంట్లోకి వచ్చి పన్నా నువ్వు కదా మసాలా ఇస్తే పట్టుకొని పోతా అన్ని తయారుంటే మళ్ళీ వచ్చి కొడిసే బంట చేస్తున్నాగు ఇది ఎటువైందో ఏమో గా మురళయ్యను పట్టుకొని గా ముసలాన్ని పట్టుకొని ఓడేంది ఆయన ఇది కూడా ముసలిదేనా మరి పరుసుగా మానసి అమ్మనే ఇంకా ముసలిది కాలేదు దాని చెల్లి ఎందుకు ముసలిది అవుతుంది ఈ సినిమాలన్నీ ఎట్లా పడాయి అన్ని దిక్కుమాలిన సినిమాలు సురేష్ వస్తే సురేష్ సంగతి చెప్పుదామంటే వస్తేనే లేడు ఈ డోర్లన్నీ పెట్టుకొని లోపల ఉంటే చీకటి అంత ఎట్లనో అనిపిస్తుంది అమ్మో బయటకు పోతా భయం అవుతుంది అయినా ఈ దయ్యం సినిమాలు ఎవరు డౌన్లోడ్ చేసి పెట్టిండ్రు ఎంత భయంకరంగా ఉన్నాయో నా వల్ల కాదు నేను పోతున్నా అమ్మకు ఫోన్ చేస్తే అయిపోతుండే ఫోన్ చేస్తే ఎత్తుతలేదు దానికేం పుట్టిందో ఈ బంటిగాడు హనీమూన్ పోతాడా మేమైతే ఎక్కడికి పోతలేము మీనాక్షి అదో పెద్ద వేస్ట్ది అసలు అది పోవుడేంది హనీమూన్ కి పోతే నేను పోవాలి గాని అన్ని అదృష్టాలు దానికే అనాథ ముఖంది పేరుకే అనాథ నేను ఊకే దాన్ని దరిద్ర ముఖంది అని తిడతా గాని అదే అదృష్టవంతురాలు దానికి ఇష్టమైన మొగుడు దొరికిండు తల్లి తండ్రి ఇల్లు అన్ని ఉన్నాయి ఏం లేవు దానికి ఓ అత్తనా మామనా ఆడబిడ్డనా మంచి గిడచ్చి తిష్టేసింది ఒకడికి పోతే తెలుస్తుండే దానికి నా బిడ్డ వాళ్ళ చిన్న అత్త అందట ఆస్ట్రేలియాకి వెళ్ళి నా బిడ్డను ఎంత గోస ఉంచుకుంటానో ఏంటో ఓ 4 రోజులు వీడికి తీసుకురానన్నా రాకపోతే ఈ ఇల్లు కొన్నప్పుడు వచ్చిందంటే మళ్ళీ ఇంతవరకు రాలే బిడ్డ అప్పుడు కూడా ఆగం టెన్షన్ పోయింది నా కొడుకు తీసుకొస్తాడా అంటే అడిగేలటి నుంచి ఓ రోజు సీరియస్ గా పోతాను బట్టే ఆఫీస్కు ఇక పోని ఆ బంటి పాపం ఎట పోతాడట ఊరికి ఇక ఆఫీస్ ఇల్లు చూసుకోవాలి కదా ఇక ఆయన పేరు నిలబెట్టన్నాయి అల్లున్నే రాంగనో పోంగనో ఇక్కడ దించమంటే అయిపోయాయి వీళ్ళ అత్తనే దీన్ని సావ చంపుతుంది అజ్జయ్యే ఇజ్జయ్యే అని
చిన్న పిల్లని ఎత్తుకొని పాపం ఎన్ని ఎత్తున బిడ్డ. ఇప్పుడు చెల్లి వచ్చిందని ఆయనతో కాగరు. ఆ చెల్లి కోసం ఎన్ని వంటలు చేయమంటుందో, ఎన్ని పెసలు చేయమంటుందో. ఆయన మాలుడు పని మనిషిని పెట్టిండు. లేకపోతే నా బిడ్డ ఎంత చాకరీ ఎత్తుండే. బండెడు బోళ్ళు, బండెడు బట్టలు, వంట, ఊడ్చుడు, తుడుసుడు. అబ్బా, ఆ పని మనిషికి కాలు మొక్క బుద్ధి అవుతుంది నాకు. వచ్చి పనులు చేసుకుంటా నా బిడ్డకు ఎంత రెస్ట్ ఇస్తుందో. ఫోన్ చేస్తే కూడా ఎత్తుతలేదు బిడ్డ. ఎంత బిజీగా ఉన్నదో ఏమో. చేసినప్పుడే మాట్లాడదంతి. నాకేమిడ ఒక్కదాని మనసున పడతలేదు. రోజుకి ఇట్లా వాకింగ్ లెక్క పోయి మనవరాల్ని ముద్దడదామన్నా ముద్దడు రాకుండా ఉంటది. అనసూయ గిట్లనే చూస్తుంది రోజు వస్తుందని. ఓ 4 రోజులు ఈడ పిల్లని దించుకోవాలడు, నేను ఉంచుకుంటా అంటే అల్లుడినడు. అబ్బో, నమ్మనే నమ్మడు. ఓ 2 రోజులు గాని మెల్లగా అల్లునికి చెప్తా నా బిడ్డని ఈడ దించమని. మా దించుతాడు పాపం. ఈ కాలంలో కూడా నా బిడ్డ లాంటి కోడళ్ళు ఉంటాడు. ఇక నాకు వచ్చేది ఎట్లా దొరుకుతుందో, నన్ను ఎంత ఎగిరెగిరిదంతుందో ఏమోనవ్వా. నేను ఇవ్వాలని ఏమన్నా. సపరేట్గా నా పని ఏదో నేను చూసుకుంటా. నాకు రూమ్ అయినా కట్టించిండు. ఆ రూమ్ లో పోయి సపరేట్ వంట. కోడలు ఏమన్నా వేసుకొని, కొడుకు ఏమన్నా వేసుకొని ఏమన్నా అంటే నన్ను బతకని ఇస్తారా? నా బిడ్డలు ఎక్కుంటారా? అత్త మామ నన్ను అని మని ఉండేటట్టు ఉండరు. ఇవాళ రేపు పొరగాండ్లు. ఈ రోజు డాడీ ఇంత తొందరగా వస్తున్నాడేంటి? నేను అదే చూస్తున్నాను. బంటి ఆఫీస్ లోనే ఉన్నాడు కదా, వెళ్ళమని ఉంటాడు. పాపం అన్నయ్య ఒక్కడే ఎలా చూసుకుంటాడో ఏమో రేపటి నుంచి. బంటి రాకముందు చూసుకోలేదా ఏంటి? చూసుకున్నాడు మమ్మీ. కానీ ఇప్పుడు చాలా పెద్దదైంది కదా మన కంపెనీ. అవన్నీ నువ్వు కూడా ఆలోచిస్తున్నావా? దేని గురించి ఆలోచించకు. బంటితో కూడా పదే పదే గుర్తు చేయకు. బంటి ఎప్పుడైనా ఇలాంటివి మాట్లాడితే ఏదో ఒకటి చెప్పి మార్పించు. వెళ్ళేది ఎంజాయ్ చేయడానికి, అన్ని మర్చిపోవడానికి. మళ్ళీ ఆఫీసు స్ట్రెస్ ఇవన్నీ మైండ్ లో పెట్టుకోవద్దని చెప్పు. నేను చెప్తే వింటాడా? అక్కడ కూడా వర్క్ చేసుకుంటాడో ఏమో మరి. అసలు అక్కడ సిగ్నల్స్ ఉంటాయా? ఎక్కడికైనా వెళ్తున్నారా? లేదండి, ఎక్కడికి వెళ్ళట్లేదు. మీరేంటి రోజు ఇంత త్వరగా వచ్చేసారు? నా పని అయిపోయింది, ఆఫీస్ లో వచ్చేసాను. చా, అక్కడే ఉండి సురేష్ కి హెల్ప్ చేయమని చెప్పాను నేను. సురేష్ ఇంకా బంటి ఇద్దరు కలిసి నన్ను ఇంటికి గెట్టేశారు. నాకు మిన్నుతో టైం స్పెండ్ చేయాలనుంది, అందుకే వచ్చాను. మిన్ను, షాపింగ్ కి తీసుకెళ్ళనా ఎక్కడికైనా? మీరిద్దరు బయటికి వెళ్తే నేనేం చేయాలి? నిన్ను కూడా, ఇద్దరిని. ఇంకేమైనా షాపింగ్ మిగిలిందా మీను? డాడీ తీసుకుపోతారంట. ఏం లేదు మమ్మీ, అన్నీ అయిపోయాయి. మీకేమైనా కొనివ్వాలనుందా? ఏముంటాయి, నువ్వే చెప్పాలి. బంటికి ఏదైనా స్పెషల్ గిఫ్ట్ ఇద్దామని పెళ్ళైనప్పటి నుంచి అనుకుంటున్నాను. ఏమైంది మరి? స్పెషల్ గిఫ్ట్ అంటే ఏమి ఇవ్వాలో అర్థమైతలేదు. ఏం పర్లేదు డాడీ, నేను ఎప్పుడైనా బంటిని అడుగుతాలే. తనకి ఏదైనా డ్రీమ్ ఉందేమో, ఇండైరెక్ట్ గా అడుగుతాను. నువ్వు ఎలా అడిగినా బంటి నాకు స్పెషల్ గిఫ్ట్ మీనాక్షి అనే చెప్తాడు. డాడీ, మీరు కూడానా? నేను ఏమంటున్నాను తల్లి, నిజమే చెప్తున్నాను. అందరూ దీన్ని విక్రిస్తున్నారు అనుకుంటుంది, కానీ అది నిజమే కదా? ప్రియాంక ప్రియాంక? ప్రియాంక నాగార్జున ఇంట్లోనే ఉన్నారా? అవును, ఇంట్లోనే ఉన్నారు. ఏ, మేము వచ్చే ముందు సోఫాలో కూర్చున్నారు. మాట్లాడాలా? వాళ్ళే పిలిపించారా ఏంటి మిమ్మల్ని? లేదు లేదు, డాక్టర్ని తీసుకొచ్చాను. పద. హలో వంశీ, రారా లోపలికి. వస్తున్నా. వంశీ వచ్చాడా? పద. హాయ్ రాజేశ్వరి, బాగున్నావా? బాగున్నాను వంశీ, నువ్వెలా ఉన్నావు? చాలా బిజీ అయిపోయినట్టున్నావు. డాక్టర్లు అంటేనే బిజీ. సండేలు అయినా ఫ్రీగా ఉందామంటే ఇదిగో ఇలా ఫ్రెండ్స్ వస్తారు చెకప్లకి, మళ్ళీ వాళ్ళ కోసం తిరగాలి. ఏ మీనాక్షి, హౌ ఆర్ యూ? ఫైన్ అంకుల్, నమస్తే. నమస్తే. వదరా, ఇంకా నాకు మళ్ళీ లేట్ అవుతుంది. పద. డాక్టర్ ఎందుకు వచ్చాడు? బావకి చూపించడానికి తీసుకొచ్చాడా? అసలు అతడి దెబ్బలు కింద పడ్డవి కాదు కదా. ఏమంటాడో ఏంటో, నాకే టెన్షన్ గా ఉంది. బంటి కొట్టాడని అందరికీ తెలిస్తేను భయం వేస్తుంది. రామిన్ను, వస్తాను మమ్మీ, మీరు వెళ్ళండి. బంటికి కాల్ చేస్తాను. హలో బంటి. నేను చెప్పు. ఏం లేదురా, డాడీ డాక్టర్ని తీసుకొచ్చాడు.
తీసుకొచ్చాడా? ఆ, బావ కోసం రా. ఉమ్, ఓ అంటావేంటి? నాకు టెన్షన్ గా ఉంది. దేనికి? ఆ డాక్టర్ ఇప్పుడు ఆ దెబ్బలు చూసి ఏమంటాడో ఏమో. నువ్వే కొట్టావని అందరికి తెలిస్తే? ఎక్కడున్నావే? గట్టిగా అరవకు. తెలవాలని నేనే తీసుకెళ్ళమన్నాను మావయ్యని. ఏంటి ఇచ్చారా నీకేమైనా? ఎంత టెన్షన్ గా ఉందో తెలుసా నాకు. ఏ పిచ్చి, ఎందుకంత టెన్షన్? నేను కొట్టానని వాడేం చెప్పాడు. వీళ్ళందరికీ తెలియాలి కదా వాడు అబద్ధాలు ఆడుతున్నాడని. అందుకే అలా చేశాను. అవసరం అవ్వండి నీకు? ఇప్పటికీ అందరికీ నీ మీద ఎంత ఉంది. ఇలాంటివన్నీ ఎందుకు చేస్తావు నువ్వు? నేను నీకు తర్వాత చెప్తాను రా. ఇప్పుడు టైం లేదు, చాలా వర్క్ ఉంది. ప్లీజ్. సరే, నాకు చాలా భయంగా ఉంది. నేనున్నానుగా మీను, దేనికి భయపడకు. సరే, వర్క్ చేసుకో. త్వరగా వచ్చేసి. బాయ్. బాయ్. ఎక్కడ పని పాట లేదు. అబద్ధాలు ఆడాడని తెలియాలని డాక్టర్ని తీసుకెళ్ళమన్నాడంట. బంటి ఇలా చేశాడని చెప్తే. ప్రియా, మమ్మీ. హాయ్ ప్రియా, హౌ ఆర్ యూ? హాయ్ వంశీ అంకుల్, బాగున్నారా మీరు? బాగున్నాను ప్రియా. హలో అండి, మీ పేరు నాగార్జున కదా? ఏంది ఈ డాక్టర్ గారి ఇంటికి వచ్చిండు? షర్టు స్టెథోస్కోప్ తో సహా అన్ని తీసుకొని వచ్చాడు. ఏమండి, తను వంశీ అంకుల్, మా డాడీకి బెస్ట్ ఫ్రెండ్. హలో సార్. హలో. ఏంటి సడన్ సర్ప్రైజ్ అనుకుంటున్నారా? పని మీద ఇటువైపు వచ్చాను. ఇక్కడ దాకా వచ్చానని వీడిని కలిసి వెళ్దామని వచ్చానా? మా అల్లని చూడరా ఒకసారని ఇక్కడికి తీసుకొచ్చాడు. పర్లేదు అంకుల్, నేను హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటాను. జోక్ చేశానులే, పర్లేదు. వీడికి అల్లుడు అంటే నాకు కూడా అల్లుడువే. కానీ ఏంటి దెబ్బలు? ఎవరు కొట్టారు? కొట్టడం కాదు అంకుల్, మెట్ల మీద నుంచి కింద పడిపోయాడు. ఆర్ యూ ష్యూర్? ఒకసారి చూడండి అంకుల్. ఏం చూడాలి? ఇవి దెబ్బలు కదా, ఎవరివో పంచులు అవి. లేదు అంకుల్, ఇంట్లోనే ఆ పడిపోయాడు మెట్ల మీద నుంచి. మేమందరం ఇక్కడే ఉన్నాం అంకుల్. చూసారా మీరు? ఏ నాగార్జున, వీళ్ళందరి మధ్యలో ఏదైనా దాస్తున్నావా? పర్లేదు, వీ కెన్ సాల్వ్ ద ప్రాబ్లం. ఏం టార్చర్ పాడగాను. వీడు నాకు గిట్ల దాపరించిండేంది? అదేం లేదు అంకుల్. దెన్ వాట్? షోమి, ఇంకెక్కడైనా దెబ్బలు తాకాయా? ఆహా లేదు డాక్టర్, ఇక్కడే. ఓన్లీ ఫేస్ మీద. అవి కొట్టినవి కాదురా. అవునమ్మా, ఖచ్చితంగా కొట్టినవే, తెలుస్తుంది చూస్తేనే. మరి నేను చెప్తే ఓళ్ళు ఇంటలేర్రా. నువ్వు ఇంట్లో ఉండగా డాక్టర్ ఎందుకమ్మా? అయిపోయింది, చెప్పేశాడు. మరి బావ ఏం చేస్తాడో? బంటి కొట్టడని చెప్తాడా? చెప్పండి నాగార్జున, మీకు ఇంకేదైనా ప్రాబ్లం ఉందా? పిల్లలు కూడా ఊడతలేరు, మరి ఎట్లనో ఏందో. బామ్మ, మాకు ప్రాబ్లం ఉందని నీకు చెప్పావా? ఊడతలేరు కదా పిల్లలు. వచ్చి ఎన్ని రోజులు అవుతుంది అమెరికా నుంచి. నేను ఆ డాక్టర్ని మాత్రం కాదే. మరి ఇంకే డాక్టర్ విరా? డాక్టర్ అంటే అన్ని చూడాలి. నా పెనిమిటి ఎన్ని వేసేటాడో ఎరికేనా నీకు? ఇప్పుడు అవన్నీ ఎందుకు అత్తయ్య? ఇటు టీచర్ జాబ్ చేసేటోడు, ఇటు బిజినెస్ చేసేటోడు, ఇటు ఆర్ఎంపీ లెక్క చేసేటోడు, ఇటు చెట్లు సేవలు. అసలు చెయ్యని పని అంటలేదు. గట్ల చేసుకున్నాడు కాబట్టి గిట్లున్నాం. ఏంద్రా మీకు? ఉప్పు తింటున్నాం పప్పు తింటే పైత్యం లెక్క. ఒకటే పనికి డీలా పడతాండ్రు. ఇంటికి చూడు మొత్తం బట్టతలనే వచ్చింది. మావాడేమో బొర్ర పెంచిండు. ఎట్లనో ఏమో పిల్లలు. వాటన్నిటికీ సెపరేట్ క్లాస్ తీసుకోవడానికి వస్తలేవే. ఆదివారం వస్తా. ఇప్పుడు కొంచెం వదిలే నన్ను, టైం అవుతుంది అసలుకే. అంకుల్ చెప్తుంది నిజమేనా? ఏంటి దెబ్బలు అంటున్నాడు అంకుల్? ఏదో దాస్తున్నారు. సరేరా, మీ అల్లుని చూసుకోండి, నాకు టైం అవుతోంది. ఆగండి అంకుల్, 100% పక్కనా అవి దెబ్బలేనా? దెబ్బలే, ఒకసారి అబ్జర్వ్ చేయి. కింద పడితే అలా తాకవు. అండ్ దట్ ఈస్ ఓన్లీ ఆన్ ఫేస్. ఖచ్చితంగా పంచసే. చెప్పవేంటి నాకు? అది అవును, కొట్టారు. అయిపోయింది. ఇప్పుడు అందరూ నన్నే చూస్తారు. బంటి ఏమో ఇక్కడ లేడు. నేను ఒక్కదాన్నే ఫేస్ చేయాలి. నేను చెప్పాను కదా, ఇంకా ఫ్యామిలీ మ్యాటర్, నేనుండను ఇక్కడ.
మాట్లాడుకోండి. ఓకే ప్రియాంక, బాయ్. మొన్నటి రిపోర్ట్లు ఏవిరా, ఇంకా పంపుతలేవట? రిపోర్ట్లు అన్నీ వచ్చినాయి, అన్ని నార్మలే ఉన్నాయి. చెప్పినా కదా, వీనికి చెప్పలేడా? అవునా, నేను ఇంకా పంపుతలేవేంది నా ఫోన్ కానీ నేను చూస్తానా. పంపి, కొన్ని కొన్ని అటు ఇటు ఉంటాయి చూసుకోవాలి. నువ్వైతే పంపు నాకు. సరే పంపుతా. ఇగో ఇప్పుడు కార్లో వంగ పెడతా, సరేనా? బాయ్ బాయ్. అరే బాయ్ రా, టైం అవుతుంది. రాజేశ్వరి బాయ్. బాయ్ వంశీ. ఏంటి నా కొట్టారని చెప్పలేవేంటి? అసలు నిన్నెవరు కొడతారు? ఓడన్నా కొట్టచ్చు, ఎవరు కొడతారని అడుగుతావేంది? నువ్వు ఉండే బామ్మ. నేను చెప్తే ఇన్నావే, అప్పుడే అడిగితే చెప్పకపోనా? అవును, నానమ్మ ఫస్ట్ నుంచి అంటూనే ఉంది. నేనే అసలు గుర్తుపట్టలేదు. ఏమైంది నా చెప్పు. ఏం జరిగినా చెప్పు. డాడీ చూసుకుంటారు, వాడిని చంపేస్తారు. ఏం లేదు ప్రియా, నీకోసం డైమండ్ నెక్లెస్ కొనడానికి వెళ్ళాను. నా కోసం డైమండ్ నెక్లెస్ కొనడానికి వెళ్ళావా? అవును. అయితే ఏం జరిగింది? డైమండ్ నెక్లెసా? ఏం చెప్తున్నాడు? ఇదంతా ఇంట్లో కాదు, బయటే జరిగింది. అబద్ధం చెప్తున్నాడు. అమ్మయ్య, నాకు టెన్షన్ తగ్గింది. నీకు డైమండ్ నెక్లెస్ లేదు కదా? ప్రియాకి డైమండ్ నెక్లెస్ ఉంది. లేదని ఎవరు చెప్పారు? తనకి తెలియదు కదా మమ్మీ. ఎప్పుడు వేసుకోలేదు, నేను చూడలేదు, లేదనుకున్నాను. పెళ్ళేమో గుళ్ళో అయింది. అసలు నగలు వేసుకోలేదు నేను. నాకు అన్ని నగలు ఉన్నాయండి, బ్యాంక్ లాకర్ లో ఉన్నాయి. నేను డైమండ్ సెట్ కొనిద్దామని వెళ్ళి కొనుక్కొని వస్తున్నాను. ఆ ఓడి గుద్దిండు మరి, డైమండ్ షాప్ ఓడి గుద్దిండు ఏంది? పైసలు ఇచ్చినావా, అయ్యాకనే వచ్చినావా? ఈ అత్తయ్య ఒకటి నోటి దూలు ఎక్కువ. వాళ్ళని ఏమనొద్దంటే అంటుంది. ఏమైంది నా? కొనుక్కొని వచ్చేటప్పుడు ఒక దొంగ వెధవ పట్టుకొని వెళ్ళిపోయాడు. చాలా ఫైట్ చేశాను వాడితో. వాడు ఇలా కొట్టి ఆ నెక్లెస్ తీసుకొని వెళ్ళిపోయాడు. నాగ్, అయిపోయా, గోవింద. పైసలన్నీ గోవిందనయ్యా. ఏ పాటి పెట్టి కొన్నావు? 45 లక్షల సెట్టు. ఏంటి నాగ్ నువ్వు? నన్ను కూడా తీసుకెళ్తే అయిపోయేది కదా. నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. మొన్న మన ఇద్దరం ఫస్ట్ టైం కలుసుకున్న రోజు కదా, ఆ రోజు. ఫస్ట్ టైం కలిసిన రోజు, ఫస్ట్ టైం బిత్తిన రోజు, ఫస్ట్ టైం దగ్గిన రోజు అని గవి కూడా గుర్తు పెట్టుకుంటారా? పెళ్లి చేసుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు గవాన్ని పాత ఎందుకు? అట్టిగా నెక్లెస్ వాయే. చాలా ట్రై చేశాను, వాడు చాలా కొట్టేసి వెళ్ళిపోయాడు. కాళ్ళు చేతులు నిన్నటి దాకా చాలా నొప్పిగా ఉండే. రెసిస్ట్ చేశాను కదా వాని దగ్గర నుంచి. అసలు వాడెవడో ఫస్ట్ నుంచి నిన్ను అబ్జర్వ్ చేస్తున్నట్టున్నాడు, నువ్వు నెక్లెస్ కొనడానికి వెళ్తున్నావని. అంతే ప్రియా, ఇలా దొంగతనం చేసే వాళ్ళు ముందు నుంచే మనల్ని అబ్జర్వ్ చేస్తాడు. ముందే చెప్పొచ్చు కదండి. డాడీ ఎలాగైనా వాడిని పట్టుకునేవాడు. రోడ్డు మీద సీసీ కెమెరాలు ఎక్కడో ఒక దగ్గర ఉంటాయి. ఖచ్చితంగా వాడు దొరికేవాడు. ఎప్పటికైనా ఆ ప్లేస్ చెప్పు, డాడీ చూసుకుంటారు, సురేష్ కూడా చూసుకుంటాడు. అన్ని చేశాను నేను. నా ఫ్రెండే ఉన్నాడు దగ్గరలో, పోలీస్. గీడ నీ దోస్త ఎందుకున్నాడు? మీది వేరెవరు కదా. అబ్బా ఉంటారే, ఉండరానే, నీకెందుకు ఇవన్నీ? ముందు నాకు మాట్లాడివ్వు. అన్ని చేయించాను, వేస్ట్. వాడు నెక్లెస్ కొట్టేసిన చోట అసలు సీసీ కెమెరాలే లేవు. దాహం వేస్తోందని వాటర్ బాటిల్ కొనుక్కోవడానికని వెళ్ళాను. అసలు ఎందుకు నాకు ఇదంతా చేస్తావు? ప్రియా, విడిచిపెట్టు. కాదు డాడీ. ఇప్పుడు తనకి అసలే బాగాలేదు. నువ్వు ఎందుకు ఇవన్నీ టెన్షన్ పెడుతున్నావు? పోతే పోనీలే, లీవ్ ఇట్. రాజేశ్వరి, పద. ఇదన్నా నిజమేనా మరి? మెట్ల మీద నుంచి పడ్డా అని చెప్పినావు కదా, గట్లనే ఇంకొక కథలు తన్నావా? బామ్మ, నీకు నా మొగుడంటే ఎలాగో చీపే. నాకు తెలుసు నువ్వేది చెప్పినా ఎలా చేస్తావని. వెళ్ళు, వెళ్ళి ఆ బంటి మీనాక్షిని పట్టుకొని కూర్చోపో. అవమానవాడా, నిజమేనా నువ్వు చెప్పేది? మరి ముందే చెప్తే ఏమైతుండే? ఇదేమన్నా పెద్ద అదా? మెట్ల మీద నుంచి పడ్డా, మెట్ల కింద నుంచి పడ్డా అని చెప్పడెందుకు? ప్రియాంక బాధపడుతుంది కదా బామ్మ. నా కోసం చేసి నాగార్జున ఇలా చేసుకున్నాడని తను బాధపడితే నేను చూడలేను. నాగ్, వామ్మో, ఈ సెంటిమెంట్ నేను చూడలేను. నాగ్, నువ్వు నా కోసం ఇంకా ఎన్ని కష్టాలు పడతావు నాగ్? నీకోసం ఏదైనా చేస్తాను ప్రియా.
అయినా నీకు అసలు అంత డబ్బు ఎక్కడిది? నాకు తెలుసు ప్రియా, నువ్వు ఇలా అడుగుతావని. అంటే నేనేం చేతకాని దద్దమ్మని అనుకుంటున్నావు కదా. అది కాదు నాకు. అవన్నీ నా సేవింగ్స్. మొత్తం ఒక్క రూపాయి కూడా లేకుండా తీసేశాను. ఇప్పుడు బ్యాంక్ లో జీరో. నాకు నా ప్రియకి ఇంతవరకు నేను ఏది కొనివ్వలేదు. అట్లీస్ట్ నా సేవింగ్స్ తోనైనా కొనిద్దాం అనుకున్నాను, కానీ ఇలా జరిగింది. మనకి ఎందుకు ఇలా అవుతుందో ఏంటో. ఇక్కడ ఇంట్లో కూడా ఎలా ఉంటుందో చెప్పు. నేను అసలు నీకేం చేశానని, నీకు అసలు ఏం కొనిచ్చానని వీళ్ళందరూ అసలు నన్ను చీప్ గా చూస్తారు తెలుసా. నువ్వు అందరి గురించి ఎందుకు పట్టించుకుంటున్నావు? మమ్మీ డాడీ అసలు అలా అనుకోరు తెలుసా, నువ్వే అనుకుంటున్నావు. నీకు తెలీదు ప్రియా, వాళ్ళ ఫీలింగ్ నాకే తెలుస్తుంది. వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు. ఇప్పుడు తెలిసిందిగా అందరికి నా కోసం నువ్వు ఎంత కష్టపడతావో, ఎన్ని చేస్తున్నావో, ఎన్ని అనుభవిస్తున్నావో. నాకైతే అలా అనిపించట్లేదు. వీడి మొహానికి అన్ని లక్షలు పెట్టి డైమండ్ నెక్లెస్ కొంటారా అని నన్ను ఇట్లా చూస్తున్నట్టే ఉంది. ఏం చేద్దాం, నా కర్మ ఇలా రాసి పెట్టుంది. అలా అనకు నా. మన ఇద్దరం బిజినెస్ పెట్టాక దాన్ని ఎలా సక్సెస్ చేస్తానో చూడు. నువ్వు నాకు ఇంకా ఏ బిజినెస్ అస్సలు చెప్పట్లేదు. నేను కొంచెం రీసెర్చ్ చేసుకుంటాను కదా. ఏమో ప్రియా, దీన్ని నేను నీ చేతిలోకి ఇవ్వాలనుకోవట్లేదు. మొత్తం నేనే స్వయంగా చేసుకోవాలనుకుంటున్నాను. నేను హెల్ప్ చేస్తాను కదా నాకు. ఇప్పటికే నువ్వు చాలా చేసావు ప్రియా. రేపు మనకు పిల్లలు పుడితే, పిల్లలు పుడితే అమ్మ వర్క్ చేస్తుంది, నాన్న ఇంట్లోనే ఉంటాడంటే నేను తట్టుకోలేను ప్రియా. కమాన్ నాకు. ఈ రోజుల్లో ఇలాంటివి ఆలోచిస్తున్నావా? యుఎస్ లో ఉన్నప్పుడు అసలు ఇదంతా ఏం తెలియలేదు నాకు. ఇక్కడికి వచ్చాక వీళ్ళని చూస్తే చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. అసలు పిల్లల్ని కనకపోవడానికి కూడా కారణం ఇదే. రేపు వాళ్ళు పుట్టాక మా డాడీ అకౌంట్ లో జీరో బ్యాలెన్స్ అంటే మా వాళ్ళు నా పేరు మీద చిల్లి గవ్వ రాయరు, ఆస్తులు కూడా ఏమి రాయరు. అంత కోపం ఇప్పుడు నేను వాళ్ళకి. నేను ఇలాగే ఉంటాను. నా కూతురు లేక నా కొడుకు ఎలా చూస్తారో నన్ను, అదొక్కటి చాలా భయంగా ఉంది తలుచుకుంటే. అందుకే బిజినెస్ లో సక్సెస్ అయ్యాకే పిల్లల్ని కందాం అనుకుంటున్నాను. వాళ్ళ పుట్టే వరకే మనం సక్సెస్ అవుతాం నాకు. ఇప్పుడు నువ్వు దానికి రెస్ట్రిక్షన్స్ పెట్టకు. లేదు, నా మనసులో బాధను అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను ప్రియా. అయితే మీ అకౌంట్ లో జీరో బ్యాలెన్స్ ఎందుకుంటుంది? నావన్నీ మీ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. వద్దొద్దు, అది నువ్వు కష్టపడి సంపాదించింది నాకు ఇస్తానంటావేంటి? నువ్వు నేను అని తేడా ఏంటి నాకు? మన ఇద్దరం ఒకటే. ఇంకా నువ్వు నా కోసమే కదా నెక్లెస్ కొనడానికి వెళ్ళి ఇన్ని దెబ్బలు తిన్నావు. దెబ్బలు ఏముంది ప్రియా, వస్తాయి పోతాయి, మానిపోతాయి. డబ్బులు మళ్ళీ వస్తాయో చెప్పు. నువ్వు దాని గురించి మర్చిపో. ఆస్తులు కూడా ఇంతవరకు ఒక్కటి కూడా సంపాదించలేకపోయాను. నేను ఇప్పుడే డిసైడ్ అయ్యాను. మమ్మీ డాడీని ఎలాగైనా సరే నా వాటా నాకు ఇచ్చేయమంటాను. అది మొత్తం నేను నీ పేరు మీద చేస్తాను. ఆస్తులు, డబ్బు అన్ని నాకు నువ్వుంటే చాలు. నాకు రూపాయి కూడా అవసరం లేదు. అలా అంటావేంటి ప్రియా, నీకు పర్సనల్ ఖర్చులు ఎన్ని ఉంటాయి? అవన్నీ నువ్వు ఇస్తావు కదా, నువ్వే కొనిస్తావు కదా. నాకు అవసరం లేదు. అందరికీ నేను ఎంత ప్రేమిస్తున్నానో తెలియాలి. ఇలా చేస్తేనే వాళ్ళకి నా ప్రేమ అర్థమవుతుంది. మొత్తం నీ పేరు మీద చేయిస్తాను. నువ్వు అలా చేయిస్తానంటే ఆస్తిలో నీ భాగం నీకు ఇవ్వనే ఇవ్వరు. నేనెందుకు చెప్తాను వాళ్ళకి ముందే? మొత్తం చేశాకే చెప్తాను.